అన్న బచ్చల మళ్ళీ ఇప్పుడే సినిమా వచ్చిన అన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. చాలా ఎమోషనల్ అయిపోతాను ఈ సినిమా చూడాలి. ఒకటి ఏంటంటే మన నరేష్ అన్న ఉగ్ర రూపం అయితే ఈ సినిమాలో చూసినాం. నాకు డైరెక్టర్ కి హ్యాష్ టాగ్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి స్టోరీ అన్న మదర్ ఫాదరు అండ్ సన్ సెంటిమెంట్ అనేది అసలు ప్రతి ఒక్కరి సినిమా విషయంలో ఏడవకపోతే నా పేరు రాకేష్ కాదన్న. కళ్ళలో నీళ్ళు వచ్చేసేది అంటే మాట్లాడడం కూడా వస్తలేవు అన్న, అంత మంచి మూవీ అన్న. అండ్ నరేష్ అన్న స్క్రిప్ట్ తీసుకోవడం మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏ సినిమా చూసినా కూడా అతనిది డిఫరెంట్ స్టోరీ. ఇది మాత్రం బచ్చల మళ్ళీ ఇది లైఫ్ లాంగ్ అందరికీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ సీన్ అని చెప్పుకోవచ్చు అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూ కూడా సూపర్. అండ్ ఇనేయా సుల్తానా కూడా అసలు ఆమె యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అమృత అయ్యర్ హనుమాన్ సినిమాలో హీరోయిన్ ఇష్టం, మళ్ళీ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ చేసింది మాత్రం సూపర్ అన్న. ఒకటి లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, మనిషికి మూర్ఖత్వం ఉండాలా కానీ మరీ ఎక్కువ మూర్ఖత్వం అయితే ఉండదు. అది ఉంటే ఎందుకంటే ఎంత తప్పులు ఇచ్చినా కూడా మళ్ళీ అది ఉండదని అనిపించింది. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో నచ్చిందంటే క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటారు. మెయిన్ గా లవర్స్ ఫ్యామిలీ ఆర్టిస్ట్ అందరూ వచ్చి సినిమా చూడండి, పక్క కళ్ళలో నీళ్ళు వస్తాయన్న. సినిమా మాత్రం సూపర్. భయ్య ఇప్పుడే చూసాను భయ్య సినిమా ఇప్పుడే చూసాను భయ్య. ఎన్ని ట్విస్టులు ఉన్నాయి భయ్య ఇందులోని. ప్రతి సినిమాలో ట్విస్ట్ సీన్ కి ట్విస్ట్ అదిరిపోయింది భయ్య. కావేరి కావేరి అక్కడ కావేరి అక్కడ ఎక్కడ ఉన్నావు కావేరి? అమ్మ ఎవరికన్నా అమ్మే భయ్య. అమ్మ సెంటిమెంట్ తీస్తారు భయ్య. అల్లరి నరేష్ గారు ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలి భయ్య, పక్క నేషనల్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు రావాలి భయ్య. పచ్చల మళ్ళీ సినిమా తీస్తారు భయ్య. ఎమోషన్ సెంటిమెంట్ ప్రతి సీను గుండెల్లో గుచ్చుకుంటది భయ్య. ఎంత మంచి ఇంకేం చెప్పలేను భయ్య. కట్లేదు ఎమోషన్. చూద్దాం భయ్య, మళ్ళీ రేపు పొద్దున సినిమాకి వెళ్ళి మళ్ళీ పొద్దున సినిమా చూద్దాం భయ్య. సినిమా అదిరిపోయింది భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు భయ్య. ప్రతిదీ తీస్తారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్. థ్యాంక్ యూ.